అస్సలు కలలో కూడా అనుకోలేదు నేను ఇంత మంచిగా బిర్యానీ చేస్తా అని. గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజు పొద్దున్న లేవగానే అట్లా బయటికి పోయి ఒక 1 kg చికెన్ తీసుకొని వచ్చిన. ఈ రోజు సండే కాబట్టి పక్కా మనకి నాన్ వెజ్ ఉండాల్సిందే. సండే వచ్చిందంటే ముక్కలేంది ముద్ద దిగదు మనకు. ఇంకా చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఊకే కర్రీస్ ఏం వండుకుంటాం, ఈసారి వెరైటీగా బిర్యానీ ట్రై చేద్దామని ఒక గంట సేపు యూట్యూబ్ లో వీడియోస్ చూసి బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఆ చికెన్ మంచిగా కడుక్కొని దాంట్లోకి బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, ఇంకా కావాల్సిన మసాలాలన్నీ వేసి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఇంకా 10 నిమిషాల తర్వాత బయటికి తీసి ఆ చికెన్ ని మంచిగా ఆయిల్ లో ఒక 70% ఉడికేంత వరకు కుక్ చేసుకున్నా. అంతలోపు పక్కనే రైస్ కూడా ఒక 70% ఉడికేంత వరకు పెట్టుకున్నా. ఫస్ట్ నార్మల్ రైస్ తో చేద్దాం అనుకున్నా, కాకపోతే చేసింది ఏదో మంచిగా చేయాలని చెప్పి మళ్ళీ షాప్ కు పోయి బాస్మతి రైస్ తీసుకొని వచ్చిన. రైస్ 70% ఉడకబెట్టుకుందాం అనుకున్నా, కాకపోతే అది మాత్రం 90% ఉడికిపోయింది. ఇంకా ఎట్లయితే అట్లా అయిందని ఆ రైస్ మొత్తం తీసి చికెన్ లో వేసుకొని మంచిగా మూత పెట్టుకున్నా. బిర్యానీ మంచిగా దమ్ కావాలని దానిపైన బరువు పెట్టుకోవాలని ఒక 2 గిన్నెల్లో వాటర్ పోసుకొని దానిపైన బరువు పెట్టుకున్నా. ఇంకా లో ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తీసి మూత తీసి చూస్తే మాత్రం స్మెల్ గుమగుమలాడుతుంది. బిర్యానీ వండడానికి పెద్ద గిన్నెలు ఏం లేవు, అందుకే ఇడ్లీ గిన్నెలో వండుకున్నా. బిర్యానీ మొత్తం సపరేట్ చేసుకొని వేరే గిన్నెల్లో వేసుకున్నా. అంతా మంచిగానే అయింది కానీ కింద మొత్తం మాడిపోయి ముక్కలు కొని దానికే అంటుకున్నాయి. పీస్ మాత్రం చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోయింది, ఇట్లా ముట్టుకుంటేనే ఊడిపోతుంది. ఇంకా ఫైనల్ గా అటు ఇటు చేసి ఏదో ఒకటి చేసి బిర్యానీ మొత్తం కంప్లీట్ చేసేసిన. ఇంకా బిర్యానీలోకి పక్కా కావాల్సినవి ఉంటాయి కదా, ఆనియన్స్, ఇంకా నిమ్మకాయలు, రైతా అంతా రెడీ చేసుకొని షాప్ కి పోయి థమ్స్ అప్ ఇంకా స్ప్రైట్ తీసుకొని వచ్చిన. ఇంకా వేడి బిర్యానీ తీసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు ఏ రెస్టారెంట్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే బాయ్.